హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ టైమ్ యూట్యూబ్ ఛానల్. మనకు ఈరోజు వీడియో వచ్చేసి ఏపీ తెలంగాణకు సంబంధించి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి అంటే మనకు ఎస్ఎస్సి జీడీ కానివ్వండి, అదేవిధంగా పోలీస్ ఎగ్జామ్స్ కానీ, అదేవిధంగా గ్రూప్స్ ఎగ్జామ్కి సంబంధించి ప్రతి ఎగ్జామ్కి యూజ్ అయ్యే విధంగా, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా వీక్లీ కరెంట్ అఫైర్స్ అనేది మన ఛానల్లో అయితే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, అది వచ్చేసి మనకు ఎవ్రీ సండే 7 PM అయితే వీడియో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పటి నుండి ఎవ్రీ సండే 7 PMకి మనకు ఎగ్జామ్స్ ఎప్పుడున్నా పర్లేదు, ఎందుకంటే మనకు కరెంట్ అఫైర్స్ పైనే ఏ ఎగ్జామ్లో అయినా ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. కరెంట్ ఎకానమీ కానీ, కరెంటు పాలిటీ కూడా, ఇలాంటివి అన్నీ కవర్ చేస్తూ మనం కరెంట్ అఫైర్స్ పేరుతో ఎవ్రీ సండే అనేది మనం వీడియో రూపంలో అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ వీడియో కాబట్టి ఇది వచ్చేసి మనకు ఆగస్టు 18 నుంచి 25 అంటే ఈ రోజే కదా. సో 24 వరకు అండి, ఓకేనా. 24 వరకు, నిన్నటి వరకు కవర్ అయిన మొత్తం కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్స్ని కవర్ చేసి మీ ముందుకైతే ఒక నోట్స్ రూపంలో కానీ, వీడియో రూపంలో కానీ తీసుకురావడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి కరెంట్ అఫైర్స్ నోట్స్ మొత్తం వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని యొక్క లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరైతే ఫాలో అయిపోండి. అక్కడ మీకు నోట్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఫ్రీగా నోట్స్ అనేది కరెంట్ అఫైర్స్కి సంబంధించి వీక్లీ ఫ్రీగా మీ ముందు అవైలబుల్గా అయితే ఉంటుంది, ఓకేనా. సో ఈరోజు మనం 18 నుంచి 25 వరకు చూసుకున్నట్లయితే మనకు ఈ వీక్ మొత్తంలో ఏ న్యూస్ అనేది మనకు వార్తల్లో అంటే న్యూస్ పేపర్లో ఎక్కువగా అంటే ఏ న్యూస్ అనేది వచ్చింది, దానికి సంబంధించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ప్రపంచ వాతావరణ సంస్థ. ఓకే, ప్రపంచ వాతావరణ సంస్థ అయితే ఇటీవల వార్తల్లో నిలిచింది. అయితే ప్రపంచ వాతావరణ సంస్థ ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ వన్ పోలార్ కపుల్డ్ అనాలిసిస్ అండ్ ప్రిడిక్షన్ సర్వీస్. ఓకే, ఇంకొకసారి పోలార్ కపుల్డ్ అనాలిసిస్ అండ్ ప్రిడిక్షన్ సర్వీస్ అనే ఒక కొత్త సేవనైతే ప్రారంభించింది. ఏది ప్రారంభించిందంటే ప్రపంచ వాతావరణ సంస్థ పోలార్ కపుల్డ్ అనాలిసిస్ అండ్ ప్రిడిక్షన్ సర్వీస్ అనేది ప్రారంభించడం అయితే జరిగింది. సో క్వశ్చన్ ఈ విధంగా ఇస్తాడు, పోలార్ కపుల్డ్ అనాలిసిస్ అండ్ ప్రిడిక్షన్ సర్వీస్ని ఏ సంస్థ అయితే ప్రారంభించిందని 4 ఆప్షన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇలా గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచ వాతావరణ సంస్థ రీసెంట్గా పోలార్ కపుల్డ్ అనాలిసిస్ అండ్ ప్రిడిక్షన్ సర్వీస్ని ప్రారంభించింది. అసలు దీని యొక్క యూజ్ ఏంటంటే మనకు ధ్రువ ప్రాంతాలకు సంబంధించిన విశ్లేషణ చేయడానికి, అదేవిధంగా దానికి సంబంధించి ఆర్కిటిక్ కానీ, అంటార్కిటిక్లో కానీ వాతావరణం గురించి కానీ, మనకు మంచు గురించి కానీ, నీటి గురించి కానీ, ఇతరకు సంబంధించిన ప్రతి అంశాల గురించి కూడా మనకు అంటే విశ్లేషించడానికి, ఓకేనా, శాస్త్రీయంగా విశ్లేషించడానికి, అధ్యయనం చేయడానికి మనం ఈ సేవ ద్వారా అయితే వాళ్ళు చేయడం అయితే జరుగుతుంది. ఏది పోలార్ కపుల్డ్ అనాలిసిస్ అండ్ ప్రిడిక్షన్ సర్వీస్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, పోలార్ కపుల్డ్ అనాలిసిస్ అండ్ ప్రిడిక్షన్ సర్వీస్ ఏ సంస్థ ప్రారంభించింది అంటే ప్రపంచ వాతావరణ సంస్థ ప్రారంభించింది అని అయితే మీరైతే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటీవల మనకు G4, ఓకే, G4 అంటే మనకు 4 దేశాలు అయితే ఉంటాయి కదా, ఇది కూడా మనకు వార్తల్లో నిలవడం అయితే జరిగింది. అయితే ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు భద్రతా మండలిలో సంస్కరణలు తప్పనిసరని G4 దేశాల కూటమి స్పష్టం చేసింది. అయితే ఇటీవల G4 దేశాలన్నీ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ సమావేశంలో వాళ్ళు దేని గురించి డిస్కషన్ చేసినంటే ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు భద్రతా మండలిలో అంటే మనకు భద్రతా మండలిలో కొన్ని సంస్కరణలు ఖచ్చితంగా చేయాలి అని అయితే G4 సదస్సులో అయితే వారి డిస్కషన్లో అయితే రావడం అయితే జరిగింది. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు G4లో ఏ దేశాలు ఉంటాయి, అదేవిధంగా G4ని ఎప్పుడు ప్రారంభించారు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు ఒక న్యూస్లో G4 అనేది ఒక న్యూస్లోకి వచ్చిందంటే దాంట్లో అసలు ఏ దేశాలు ఉంటాయి, అదేవిధంగా అది ఎప్పుడు ఏర్పడింది, ఏదన్నా ఒక టాపిక్ వచ్చినా దాని గురించి బ్యాక్గ్రౌండ్ ఏదన్నా ఉందా, అది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు G4 దేశాలు ఏవేవి ఉంటాయంటే భారత్, జపాన్, బ్రెజిల్, జర్మనీ. ఓకే, భారత్, జపాన్, బ్రెజిల్, జర్మనీ అనే 4 దేశాలు అయితే మనకు G4 దేశాలుగా
చెప్పుకోవడం అయితే జరుగుతుంది. అయితే ఈ G4 అనేది ఎప్పుడు ప్రారంభించారు అంటే ఎప్పుడు ఏర్పడింది అంటే మనకు 2005లో అయితే ప్రారంభం కావడం అయితే జరిగింది. ఎప్పుడంటే 2005లో అయితే ప్రారంభం కావడం అయితే జరిగింది. G4కి సంబంధించి దేశాలు ఏవి? భారత్, జపాన్, బ్రెజిల్, జర్మనీ. అదేవిధంగా ఇప్పుడు ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 2005లో ఏర్పడడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఉదర శక్తి అనే ఒకటైతే వార్తల్లో నిలవడం అయితే జరిగింది. అసలు ఉదర శక్తి దేనికోసం వచ్చింది వార్తల్లో అంటే ఇది భారత్, మలేషియాకు చెందిన వాయుదళాల ఉదర శక్తి పేరుతో ఆగస్టు 5, 9 వరకు విన్యాసాలు నిర్వహించాయి. ఓకేనా. అయితే మనకు భారత్, మలేషియా ఈ రెండు దేశాలు వాయుదళాలు, ఓకేనా, వాయుదళాలు ఉదర శక్తి ఒక పేరు, దానికి వచ్చేసి ఉదర శక్తి అనే ఒక పేరు పెట్టుకొని ఆగస్టు 5 నుంచి 9 వరకు అయితే విన్యాసాలు అయితే నిర్వహించడం అయితే జరిగింది. అయితే ఉదర శక్తి అనే వాయుదళాలు, ఓకేనా, క్వశ్చన్ ఏ విధంగా అవుతాడంటే ఉదర శక్తి అనే పేరుతో ఇటీవల ఏ రెండు దేశాలు విన్యాసాలు నిర్వహించాయి అని క్వశ్చన్ అడుగుతారు. సో ఉదర శక్తి అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంది? భారత్, మలేషియా ఈ రెండు దేశాలు వాయుదళాలు ఉదర శక్తి పేరుతో మనకైతే ఇటీవల విన్యాసాలు అయితే నిర్వహించడం అయితే జరిగింది. సో ఇవి ఎక్కడ జరిగాయి? మీరు 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక విన్యాసాలు వచ్చిందంటే అవి ఏ రెండు దేశాల మధ్య జరిగింది, ఇంకా ఎక్కడ జరిగింది. అయితే మనం ఒకటి గుర్తుపెట్టుకో, ఒకసారి భారత్లో జరుగుతుంది, ఒకసారి మలేషియాలో జరుగుతుంది. ఈసారి వచ్చేసి మనకు మలేషియాలోని కౌంటర్స్లో జరగడం అయితే జరిగింది. ఓకేనా. ఉదర శక్తి అనేది ఏ రెండు దేశాలు? భారత్, మలేషియా మధ్య జరిగినాయి. ఎక్కడ జరిగినాయి? మలేషియాలోని కౌంటర్స్లో జరగడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటర్నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆర్గనైజేషన్. ఇది కూడా ఇటీవల వార్తల్లో నిలవడం అయితే జరిగింది. దేనికోసం అంటే ఇంటర్నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆర్గనైజేషన్ అనేది మనకు హిందూ మహాసముద్రంలో అంతర్గతంగా ఉన్న 3 నిర్మాణాలకైతే వాళ్ళు కొత్తగా పేరు పెట్టడం అయితే జరిగింది. 3 అంతర్గత నిర్మాణాలకు పేర్లు పెట్టారు. ఎవరు పెట్టారంటే ఇంటర్నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆర్గనైజేషన్. అయితే దానికి సంబంధించి ఏ పేర్లు పెట్టారంటే 3 పేర్లు అయితే పెట్టడం అయితే జరిగింది. అవి వచ్చేసి ఫస్ట్ వన్ చంద్రగుప్త మౌర్య రిడ్జ్, అశోక సీ మౌంట్, కల్పతరు రిడ్జ్. ఓకేనా. ఈ 3 పేర్లు అయితే పెట్టడం అయితే జరిగింది. ఏ సంస్థ పెట్టింది అంటే మనకు ఇంటర్నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆర్గనైజేషన్ అయితే ఈ 3 పేర్లు పెట్టడం అయితే జరిగింది. సో ఇటీవల ఇంటర్నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆర్గనైజేషన్ హిందూ మహాసముద్రంలోని 3 అంతర్గత నిర్మాణాలకు పెట్టిన పేర్లలో సరైనది కానిది అని క్వశ్చన్ వస్తుంది. సో ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇంకొకటి 4th ఆప్షన్ ఏదో ఒకటి ఇస్తాడు. సో మనకి ఈ 3 తెలిసి ఉంటేనే కదా ఆ 4th ఆప్షన్ని డిలే చేసి అదే ఆన్సర్ అని పెట్టడానికి ఉంటుంది. సో ఈ 3 పేర్లను అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఈజీగా చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకు ఇంటర్నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పడిందంటే మనకు 1921లో ఏర్పడింది. ఎప్పుడు? 1921లో ఏర్పడింది. చెప్పిన కదా దేని గురించి అయినా వార్తల్లో వస్తే దాని బ్యాక్గ్రౌండ్ ఏదన్నా ఉందా, అది ఎప్పుడు ఏర్పడింది, అది దేనికి సంబంధించింది, ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా మీరు తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకు ఇంటర్నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పడింది? 1921లో ఏర్పడడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి రామ్సార్ సైట్స్ అండి. 5th వన్ వచ్చేసి మనకు రామ్సార్ సైట్స్. మీకు ఆల్రెడీ తెలుసు రామ్సార్ సైట్స్ అంటే చిత్తడి నేలల్ని, ఓకేనా, చిత్తడి నేలల్ని మనకు రామ్సార్ సైట్స్గా గుర్తించడం అయితే జరుగుతుంది. ఇంతవరకు మన దేశంలో వచ్చేసి 82 అయితే ఉండడం అయితే జరిగిండే. ఓకేనా. ఎస్ఆర్నో 82 అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనకు కొత్తగా +3 యాడ్ చేయడం వల్ల టోటల్గా మనకు 85 అయితే కావడం అయితే జరిగింది. సో రామ్సార్ సైట్లు 85 గుర్తుపెట్టుకోవాలంటే కాదు, మీకు రీసెంట్గా ఏవైతే వార్తల్లోకి వస్తాయో, ఓకేనా, రీసెంట్గా ఏవైతే వార్తల్లోకి వస్తాయో అలాంటి రామ్సార్ సైట్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. పర్టికులర్గా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఆ రామ్సార్ సైట్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. మనకు కొత్తగా +3 యాడ్ చేసింది కాబట్టి ఆ +3 ఏంటేటివో ఒకసారి అయితే ఇక్కడ తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి నంజారాయన్ పక్షుల అభయారణ్యం. ఓకే, నంజారాయన్ పక్షుల అభయారణ్యం ఇది ఎక్కడుంది? తమిళనాడులో ఉంది. నెక్స్ట్ వన్ కజువెలి పక్షుల అభయారణ్యం ఇది ఎక్కడుంది? ఇది కూడా మనకు తమిళనాడులో ఉండడం అయితే జరిగింది. తవా రిజర్వాయర్ ఎక్కడుంది? మధ్యప్రదేశ్లో ఉంది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ నంజారాయన్ పక్షుల అభయారణ్యం తమిళనాడులో, కజువెల్లి పక్షుల అభయారణ్యం తమిళనాడులో, తవా రిజర్వాయర్ మధ్యప్రదేశ్లో ఉండడం అయితే జరిగింది. టోటల్గా
3 అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. సో కొత్తగా యాడ్ చేసిన ఈ 3 కలిపి మనకు టోటల్గా ఇప్పుడు మన దేశంలో 85 రామ్సార్ సైట్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఓకే, ఈ 3 అయితే గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇటీవల వార్తల్లో నిలిచిన రామ్సార్ సైట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 85 అని ఏం అవసరం లేదు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకొకటి వార్తల్లో అన్నపూర్తి అనే ఒక పేరు అయితే మనకి ఇటీవల వార్తల్లో కనిపించడం అయితే జరిగింది. సో అసలు దేనికి ఎందుకోసం ఈ అన్నపూర్తి అనే పేరు కనబడిందంటే భారతదేశంలో తొలిసారి 24/7 పద్ధతిలో ధాన్యాల ఏటీఎంను ప్రారంభించారు. ఓకేనా. మనకు భారతదేశంలో తొలిసారి 24/7 అంటే మనకు 24 అవర్స్ 7 డేస్ అంటే మనకు 365 డేస్కి 365 డేస్ ఓపెన్గానే ఉంటుంది. సో పద్ధతిలో ధాన్యాల ఏటీఎంను ప్రారంభించింది. ఏ దేశంలో అంటే మన భారతదేశంలో ప్రారంభించింది. దానికి వాళ్ళు ఏమని పేరు పెట్టారంటే అన్నపూర్తి అనే ఒక పేరుతో మనకు 24/7 పద్ధతిలో ధాన్యాల ఏటీఎంను ప్రారంభించారు. దానికి పెట్టిన పేరు అన్నపూర్తి అని అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నాప్కిన్స్కి నగదు. ఓకే, మనకు ఇప్పటికీ చాలాసార్లు చూస్తున్నాం. దీనికి సంబంధించి చాలా న్యూస్ అయితే వార్తలకు అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఈ నాప్కిన్స్కి సంబంధించి పీరియడ్ టైంలో హాలిడేస్ ఇవ్వడం ఇలాంటివి చాలా కూడా మనం రీసెంట్గా వార్తల్లో అయితే చూస్తున్నాం. సో ఈ నాప్కిన్స్కి సంబంధించి కూడా మనకి ఇప్పుడు కూడా ఒకటి వార్తలో నిలిచింది. అదేంటంటే పాఠశాలకు వెళ్ళే బాలికలు నాప్కిన్స్ కొనుక్కునేందుకు ₹300 నగదు ఇవ్వాలని మధ్యప్రదేశ్ నిర్ణయించింది. ఓకే, మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల పాఠశాలకు వెళ్ళే బాలికలకు నాప్కిన్స్ కొనుక్కునేందుకు నగదును ఇవ్వాలని ఏ రాష్ట్రం నిర్ణయించింది అని క్వశ్చన్ వస్తుంది. సో మధ్యప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ తరహా పథకాన్ని అంటే మనకు ఇలా నాప్కిన్స్కి ₹300 కొనుక్కోవడానికి ఇవ్వాలి అని ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు. సో ఇది చేసిన తొలి రాష్ట్రం మనకు మధ్యప్రదేశ్. కాబట్టి ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఎవరైతే పాఠశాలకు వెళ్ళే బాలికలు ఉంటారో వాళ్ళు నాప్కిన్స్ కొనుక్కునేందుకు మనకు $300 నగదు ఇవ్వాలని మధ్యప్రదేశ్ రాష్ట్రం నిర్ణయించింది. అయితే ఈ తరహా పథకాన్ని దేశంలో అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా కూడా మధ్యప్రదేశ్ నిలిచింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కొందరు వార్తల్లో వ్యక్తుల గురించి కొన్ని నేర్చుకోవాలి. అంటే వార్తల్లో నిలిచిన ప్రతి ఒక్కరు కాదు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఐడెంటిఫై ఉంటుంది. అంటే ఒక గొప్ప చరిత్ర ఉంటుంది. అలాంటి వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి మనకు పర్వతనేని హరీష్ అని ఇటీవల మనకు వార్తల్లో నిలిచిండు. ఓకేనా. ఎవరు? పర్వతనేని హరీష్ అనే వ్యక్తి మనకు వార్తల్లో నిలిచిండు. అసలు దేనికోసం అంటే న్యూయార్కులోని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత రాయబారిగా. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి. న్యూయార్కులోని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత రాయబారిగా పర్వతనేని హరీష్ నియమితులయ్యారు. దేనికోసం అంటే మనకు ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత రాయబారిగా నియమితులైండు. అయితే ఈయనకు సంబంధించి కొంచెం బ్యాక్గ్రౌండ్ చూస్తే ఆయన 1990 క్యాడర్. ఓకేనా, 1990 క్యాడర్ IFS బ్యాచ్కి చెందిన అధికారిగా అయితే మనకు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం పర్వతనేని హరీష్ ఆయన జర్మనీలోని భారత రాయబారిగా, ఓకే, మనకు జర్మనీలోని భారత రాయబారిగా పనిచేస్తున్నాడు. అదేవిధంగా మనకు హైదరాబాద్లోని, ఓకేనా, అయితే ఈయనకు సంబంధించి స్టడీస్ ఎక్కడంటే హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఇంజనీరింగ్లోని డిగ్రీ పూర్తి చేసుకున్నాడు. ఓకేనా, ఈయన అప్పట్లో మనకు ఈ బ్యాచ్కి సంబంధించి అప్పట్లో మనకు గోల్డ్, ఓకేనా, ఒక బంగారు పతాకాన్ని కూడా గెలుచుకోవడం అయితే జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఈయన ఇంజనీరింగ్ పూర్తి చేయడం అయితే జరిగింది. సో ఈయన బ్యాక్గ్రౌండ్ అది కాదు, జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత రాయబారిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటే పర్వతనేని హరీష్. ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో నేను నోట్స్ అందుకోసమే ఇంతవరకు మాత్రమే ఇస్తున్నాను. ఏ నోట్స్ అయితే ఇస్తున్నానో మ్యాక్సిమం టాపిక్ కవర్ చేస్తున్నాను. అంటే మీకు ఇదే అవసరం కాబట్టి అంతవరకు మాత్రమే ఇక్కడ నోట్స్లో రాయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు గోవింద్ మోహన్ అనే వ్యక్తి కూడా మనకు వార్తల్లో నిలిచిండు. ఎవరు? గోవింద్ మోహన్. అయితే ఈయన కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా నియమితులైంది. ఎవరు? కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు అంటే గోవింద్ మోహన్. అయితే ఇట్లా ఎవరైతే కొన్ని నేమ్స్ ఉంటాయంటే కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయో అలాంటి వాటిని గుర్తుంచుకోవాలి. కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా గోవింద్ మోహన్ నియమితులయ్యారు. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇంత సరిపోతుంది అంతే. ఇక్కడ కూడా ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత రాయబారి ఎవరంటే పర్వతనేని హరీష్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారంటే గోవింద్ మోహన్ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది.
సో నెక్స్ట్ వచ్చేసి మనం రోజుల యొక్క ప్రాముఖ్యత కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే ప్రతి రోజుకు ఒక సెలబ్రేషన్ చేసుకుంటారు, బట్ దాంట్లో మనకు క్వశ్చన్స్ వైజ్ అంటే ప్రీవియస్గా ఎలాంటి వాటిపైన ఫోకస్ చేస్తున్నాడు అలాంటి రోజుల గురించి కొంచెం ప్రత్యేకంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనకి ఇక్కడ ఆగస్టు 12 తీసుకున్నట్లయితే ఆగస్టు 12ని మనము ఏటా ఆగస్టు 12న ప్రపంచ ఏనుగుల సంరక్షణ రోజుగా నిర్వహిస్తారు. ఇప్పుడు ఆగస్టు 12ని ప్రపంచ ఏనుగుల సంరక్షణ రోజుగా నిర్వహిస్తారు. ఓకేనా, ఇది మీకు ఆల్రెడీ గుర్తుండొచ్చు. భారత్లో 1992లో ఆపరేషన్ ఎలిఫెంట్ను ప్రారంభించారు. అంటే మనకు ఎలిఫెంట్ని ఏనుగులను సంరక్షించడానికి ప్రత్యేకంగా భారత్లో 1992లో ఆపరేషన్ ఎలిఫెంట్ అని ఒక దాన్ని అయితే ప్రారంభించడం అయితే జరిగింది. సో ఇది బ్యాక్గ్రౌండ్ స్టోరీ. బట్ ఆగస్టు 12 ఏం చేసుకుంటామంటే మనం ఏనుగుల సంరక్షణ దినంగా, అంటే ఏనుగులను రక్షించాలనే ఒక ఉద్దేశంతోన మనకు ఆపరేషన్ ఎలిఫెంట్ని అయితే 1992లో ప్రారంభించడం అయితే జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆగస్టు 10 తీసుకున్నట్లయితే, ఓకేనా, ఆగస్టు 10 తీసుకున్నట్లయితే ప్రపంచ సింహాల రోజుగా నిర్వహిస్తారు. ప్రపంచ సింహాల రోజుగా నిర్వహిస్తారు. దీని యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే ప్యాంథెరా లియో. ఓకేనా, ప్యాంథెరా లియో. ఇది గుర్తుపెట్టుకుంటే పర్లేదండి. ఆగస్టు 10న సింహాల రోజు అని క్వశ్చన్ ఇయ్యాడు. ఒక్కొక్కసారి శాస్త్రీయ నామం కూడా అడిగే ఛాన్స్ ఉంటాయి కాబట్టి కొన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. ప్యాంథెరా లియో అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, అయితే మనకి ఇది ప్రపంచ సింహాల రోజును ఎప్పటి నుంచి నిర్వహిస్తుందంటే మనకు 2013 నుండి అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ ఆగస్టు 9 వచ్చేసి గిరిజనుల రోజుగా, గిరిజనుల రోజుగా నిర్వహిస్తున్నారు. భారత్లో ఇంతవరకు 705 గిరిజన సామాజిక వర్గాలు ఉన్నాయైతే గుర్తించడం అయితే జరిగింది. ఆగస్టు 9న ఏం డే జరుపుకుంటారంటే గిరిజనుల రోజుగా నిర్వహిస్తారని అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇలాంటి కరెంట్ అఫైర్స్, ఈ నోట్స్ అనేది కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా మనకు వీక్ మొత్తం కవర్ చేసి ఎవ్రీ సండే 7 PM కరెంట్ అఫైర్స్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది మనకు ఏ ఎగ్జామ్ తీసుకున్నా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా ఒక ముఖ్యమైన పాత్ర అయితే వహిస్తుంది. సో 20 నుంచి 30 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్వశ్చన్సే వస్తున్నాయి. సో మీరు ప్రిపేర్ అవుతూ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అయితే ప్రతి ఒక్కరికి కూడా సజెషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇప్పటి నుంచి ప్రతి సండే కూడా మనకు 7 PM కరెంట్ అఫైర్స్ వీడియో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.